ఉంటారు. నేను కూడా చెప్పాను. ఎలాంటి మిత్రులతో కలిసి ఉంటారో అతని స్వభావం కూడా వారిలాగే మారిపోతుంది అని. ఇది సత్యమే కాని కేవలం అర్ధసత్యం. అవును, వర్షపు చినుకు సర్పం నోట్లో పడితే అప్పుడు అది విషంగా మారుతుంది. అదే ఒకవేళ ముత్యపు చెప్పలో పడితే అది ముత్యంగా మారుతుంది. అందుకే వ్యక్తుల స్వభావం చాలా ప్రధాన పాత్రని పోషిస్తుంది. మీరు ఒక పుష్పాన్ని చూడండి, ఆ పుష్పంతో కలిసి ఉన్న ఆ ముళ్ళని చూడండి. ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ ముళ్ళు పుష్పంతో ముడిపడి ఉన్నాయి. కానీ ఇప్పటికీ గుచ్చుకుంటూనే ఉంటాయి, బాధ పెడుతూనే ఉంటాయి, కానీ పరిమళాన్నివ్వవు. ఎందుకు? ఎందుకంటే గుచ్చటం ముళ్ళ యొక్క స్వభావం. ఇది అర్థం చేసుకోవాలి. ప్రప్రథమంగా తమరి మనసులోని స్వభావాన్ని మార్చుకోండి. ఆ తర్వాత మిత్రుల స్వభావాన్ని మార్చండి. మీరు ఇలా చేయగలిగితే అప్పుడు ఈ ప్రపంచం సంతోషంతో నిండిపోతుంది. కనుక ముందుగా మీ స్వభావాన్ని మార్చుకోండి. రాధాకృష్ణ.